जय सद्गुरु महाराज को। गुरुवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्री सद्गुरु दक्षिणामूर्तये नमः। మంచినీళ్ళు గ్లాసులో పోసి ఇక్కడ పెట్టాలి. గ్లాసులో మంచినీళ్ళు పోసి ఇక్కడ పెట్టాలి. దయచేసి వినండి. మనం ఇంతకుముందు అనేక రకములైన పాఠాలు చెప్పుకున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు గుడివాకలంక గ్రామంలో సత్సాంగత్యంలో చెప్పేటటువంటి ప్రసంగం జన్మహేతు లక్షణములు. జన్మకు రావలసిన అవసరం ఏమొచ్చింది, ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత ఏమిటి, ఎలా ఉంది, ఈ విషయం మీద భద్రాద్రిరామ శతకంలో 42వ పద్యంలో ఈరోజు చెప్పుకుంటున్నాం. ఆత్మయందున మాయ ఆరోపితంబయ్యే మాయయంద జ్ఞానమపుడు కల్గే అజ్ఞానమున దోచి అవివేకము అవివేకమునందు అభిమానమరబుట్టే అభిమానమందు రాగాదులుద్భవమయ్యే రాగాదులందు కర్మముల్ పొడమే కర్మముల వలన కడలేని సుఖదుఖముల మూలమైన ఈ శరీరములు జనించే ఈ విధంబుగా దేహములెత్తి జనులు నిన్ను గనలేరు నిరుపమా నిర్మలాత్మా. జన్మహేతు లక్షణాల గురించి ఈ పద్యంలో ముఖ్యాంశాలు చెప్పారు. దాన్ని మనం వివరంగా పరిశీలనగా చెప్పుకుంటాం. ఇప్పుడు ఆత్మతత్వ విచారణ ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశం మీద అనాత్మ ఎట్లాంటిది, ఆత్మ ఎలాంటిది, ఈ రెండు విడివిడిగా ఉన్నాయా, కలిసే ఉన్నాయా ముందు తెలుసుకోవాలి. ఆత్మ ఒక్కటే ఎక్కడా చూడలేదు మనం. అనాత్మ అనే శరీరం కూడా ఒకటే ఉండదు. ఉంటే కాసేపు ఉండొచ్చు కానీ ఒకటే ఎక్కువగా ఉండదు. అంచేత ఈ రెండు విడివిడిగా ఉండవు అని తెలిసింది, కలిసే ఉంటాయి. ఆత్మ అనాత్మ కలిసి ఉన్నప్పుడు ఎన్నో విషయాలు ఆలోచనలోకి వస్తాయి. ఆత్మ అన్నా ఒకటే ఉంటుందన్నా దోషమే, అంతా అనాత్మ అన్నా దోషమే. అంతా ఆత్మని అవిద్యను కలపడం మంచిది కాదు. అవిద్య అంటే సత్యము కానిది, అసత్యమైనది. అంతా అనాత్మని పరమాత్మను కూడా కలపకూడదు. ఇప్పుడు మనం వివేక జ్ఞానం చేత దీన్ని విభజన చేయాలన్నమాట. అనాత్మ పదార్థాలు ఏమిటో అవి అన్నిటినీ ఒక పక్కకు వేరుగా మాట్లాడుకోవాలి. ఆత్మ పదార్థాలు ఎటువంటివో దాన్ని వేరు చేయాలి. అప్పుడు మనకు ఆత్మ అనాత్మ వివేక జ్ఞానం కలుగుతుంది. కావున మనము సాంఖ్య విచారణ వలన తత్వజ్ఞాన విచారణ మనకు చక్కగా తెలియబడుతుందన్నమాట. ఇది ఆత్మ యొక్క లక్షణము. మరి ఇటువంటి ఆత్మతత్వము జనన మరణములు ఎందుకు పొందుతుంది, దీని యొక్క అజ్ఞాన భూమికలు ఏమిటి అన్నప్పుడు ఇప్పుడు చెప్పుకున్న పద్యం పరిశీలన చేస్తే తెలుస్తుంది. ఆత్మ తనను తాను మర్చిపోవడం వల్ల
ఆత్మ ఎందుకు శరీరము ఎప్పుడు ఆరోపించబడిందో, ఆత్మ ఎందున శరీరము ఎప్పుడు ఆరోపించబడిందో, ఈ ఆరోపితమైనటువంటి మాయ కనపడగానే నేను పరమాత్మను అనే జ్ఞానం మర్చిపోయింది. ఇప్పుడు అజ్ఞానం నుండి వివేకము కోల్పోయిందన్నమాట. అనగా సుషుప్తి అనే నిద్రలో దేహము ప్రపంచం ఉన్నా లేనట్లుగా ఉంటుంది. దానికి ఏమీ తెలియదు. దేహానికి ప్రపంచం ఉంది, లేకపోలేదు, కానీ ప్రపంచం ఉన్నట్లు తెలియదు. అప్పుడు ఆత్మ నిర్గుణ స్థితిలో ఉన్నదన్నమాట. ఆత్మ నిర్గుణ స్థితిలో ఉన్నప్పుడు ఏ వృత్తి చేయదు. అట్లా నిర్గుణ స్థితిలో ఉన్న ఆత్మయందు దేహాది ప్రపంచము ఆరోపితమైంది. స్థూలమైన ఈ శరీరము, ఈ కనిపించే స్థూల ప్రపంచము ఆరోపితమైంది, ఉన్నట్లుగా తోచబడింది. ఆరోపితం అంటే దానికి ఉపమానం మనం తాడు యందు పాము చూస్తాం. ఎలాగూ కీనీడలో పాము కనబడుతుంది. అది పాములాగే ఉంది, పామే అని భయం వేసింది. అక్కడకు ఒక దీపం తీసుకొచ్చి చూస్తే అది పాము కాదు, తాడని తెలిసింది. కానీ ముందు ఆ తాడు యందు పాము వలె ఆరోపించబడింది, చూడబడింది. అది నిజమా అంటే దీపం యొక్క ఎలుతురు చేత అది నిజం కాకపోయింది. అలాగే నిర్గుణ పరబ్రహ్మమందు ఈ ప్రపంచము ఆరోపించబడింది తప్ప ఈ మాయ కనపడతానే. మాయ అంటే మార్పు చెందేదని అర్థం. ఈ ప్రపంచము కనపడుతూనే నేను ఆత్మను అని మర్చిపోయిందన్నమాట. నేను దేహం అనుకుంటుంది, నేను ప్రపంచమే అనుకుంటుంది. ఆత్మజ్ఞాన స్వరూపమును ఎప్పుడు ధరిస్తుందో అప్పుడే తన నిర్గుణమును మర్చిపోతుందన్నమాట. ఆత్మ దేహభావంలో పడినప్పుడు తన నిర్గుణ ఆత్మ స్వభావాన్ని మర్చిపోద్ది. అప్పుడు అది సగుణము అయింది. అంటే నిర్గుణము మర్చిపోయి సగుణ భావంలోకి వచ్చింది. ఏమిటా సగుణ భావం అంటే దేహాన్ని గ్రహించడం. నిర్గుణం అని నీకు రెండు పొరలు ఉన్నాయి. సగుణము, నిర్గుణము అని నీకు రెండు పొరలు ఉన్నాయి. సగుణములో కొంతకాలము, నిర్గుణములో కొంతకాలము నడుస్తుంది. సగుణము అశాశ్వతము, నిర్గుణము శాశ్వతము అని అంటారు. నిర్గుణము శాశ్వతము అంటే నిర్గుణముగా ఉండేది శాశ్వతముగా అట్లే ఉంటే మరి నిర్గుణము శాశ్వతము అనవచ్చు కదా. కానీ అది అట్లా ఉండటం లేదు, సగుణం అవుతుంది. నిర్గుణమే మళ్ళీ సగుణం అవుతుంది. అనగా నేను బ్రహ్మమును, నేను ఆత్మను, నేను సాక్షిని అనియు, మరి నేను జడమును కాదు, నేను చైతన్యుడను అనేది మరి గుణము కాదా? గుణము లేకుండా వాక్యాలు చెప్పబడ్డాయా? గుణం ఉంటేనే ఆ వాక్యాలు చెప్పబడ్డాయి. ఆ వాక్యాలు చెప్పింది కాబట్టి సగుణమే అది. నిర్గుణం అంటే పలుకులేనిది. అలా అనుకుంటే ఆ గుణం ఎప్పుడైతే ఉందో అప్పుడే అన్ని గుణాలు దానికి ఆవరిస్తున్నాయి. ఒక గుణం ఎప్పుడైతే వచ్చిందో అన్ని గుణాలు వస్తున్నాయి. మరి ఈ రెండిటికీ అతీతమైనటువంటిది ఒకటి ఉంది, అదే పరిపూర్ణము. ఏ రెండిటికి? నిర్గుణమునకు సగుణమునకు అతీతమైనటువంటిది. అది మాత్రము ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. దానికి నిర్గుణం అని కానీ సగుణం అని కానీ చెప్పడానికి వీల్లేదు.
అది నేను పరిపూర్ణమును అనదు. మరింత ముందు చెప్పుకున్నట్టు నిర్గుణమైనప్పుడు నేను ఆత్మను, నేను చైతన్యమును, నేను శాశ్వతము అనేటువంటి వాక్యాలు అవి సగుణం చేతే పలికినాయి, కానీ నిర్గుణం అయితే అలా పలకవు కదా అని చెప్పుకోవడం జరిగింది ఇంతకుముందు. అందుచేత ఇక్కడ గురుదేవులు తమ పద్యంలో ఇలా చెప్పారు. నాయనా, నీవు నిర్గుణుడు అని అంటున్నావు. నేను నిర్గుణముగా ఉంటే వస్తువు అయితే అది నేను నిర్గుణుడని అనదు. నేను నిర్గుణుడను అని నువ్వు అన్నావనుకో, అది నిర్గుణం అయినట్టు కాదు. సగుణంతో పలికావు కాబట్టి సగుణమే. ఇది సరైన మార్గము. ఈ గ్రహింపు ఇలా తెలియాలి. నేను నిర్గుణముగా ఉండే వస్తువును కాదు. దీనికి నిర్గుణం అనే పేరు సరిపోదు. దేనికి? నేను అనేదానికి. పరిపూర్ణమునకే ఆ పేరు సరిపోతుంది. నిర్గుణముగా ఉన్నది ఈ నేను సగుణముగా మారినప్పుడు, అనగా ఆత్మ అయిన నేను జన్మహేతువుకి ఎట్లా వచ్చింది అంటే, ఎప్పుడైతే ఈ ఆత్మయందు దేహాది ప్రపంచములు కనబడుతున్నవో అప్పుడు తనను తాను మర్చిపోయింది. మర్చిపోయినందువల్ల అది అజ్ఞానమని చెప్పబడింది. ఈ అజ్ఞానం ఎప్పుడు వచ్చింది? వచ్చినప్పుడు నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానం కోల్పోయింది. సత్యమైందేదో నిత్యమైందేదో ఆ విషయాన్ని మర్చిపోయింది. అప్పుడు ఈ అజ్ఞానం చేత అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అవివేకం కలుగుతుందన్నమాట. ఇప్పుడు పద్యంలో చెప్పుకున్న పదాలకి అర్థాలు వస్తున్నాయి. ఎప్పుడైతే ఆత్మయందు మాయ ఆరోపితమైంది అన్న పదములో ఆత్మ నిర్గుణమే అవ్వచ్చు, కానీ దానిలో ఏమి ఆరోపితమైంది? మొట్టమొదట ఓం అనే శబ్దం. అది కనపడుతుందా? కనపడదు, కానీ అది శబ్దంతో కూడింది, అది సగుణమైంది. నిర్గుణం అనుకున్న ఆత్మే సగుణమైంది. ఆ తర్వాత ఏమైంది? అందులో పరిశీలన చేస్తే 3 స్వరాలు ఉన్నాయి. 3 తర్వాత 5 స్వరాలు అయినాయి. 5 స్వరాలు 5 భూతములుగా మారినాయి, ఏర్పడ్డాయి. 5 భూతముల యొక్క సంపర్కమే ఈ యొక్క జగత్తు, ఈ శరీరము. ఇప్పుడేమైంది? ఆత్మయందు మాయ ఆరోపితమైన తర్వాత మాయందు అజ్ఞానం కలిగింది. ఈ శరీరం ఎప్పుడైతే గోచరించిందో శరీర భావంలో ఉండి నేను అనే నిర్గుణాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు ఏమైంది? శరీరం భావంతో అవివేకం భావంతో ఉన్నాడు. అవివేకం అంటే సత్యమైనది అసత్యమైనది అనే జ్ఞానం లేకపోయిందన్నమాట. దాన్నే అజ్ఞానం అన్నారు. ఈ అజ్ఞానం వచ్చినప్పుడు ఈ నిత్యానిత్య వస్తు వివేకం కోల్పోయి అవివేకం కలిగింది. కాబట్టి ఆ వివేకం కోల్పోతూనే అభిమానం వచ్చింది మళ్ళీ దాంతోపాటు. ఎప్పుడైతే వివేక జ్ఞానం తగ్గిపోయిందో అవివేకం కలిగిందో, ఏంటి అవివేకం? 25 ఇంద్రియాలతో కలిసి ఉన్నటువంటి ఈ స్థూలదేహం ఈ శరీరం నేను అనుకుంటున్నాడు. శరీరం ఒకటే అని అది నేనే అనుకుంటున్నాడు అనమాట. అది అక్కడ కలిగినటువంటి అవివేకం. వివేకం కోల్పోయి అవివేకంగా అలా భావించాడు. ఎప్పుడైతే అలా భావించాడో ఇక అభిమానం వచ్చిందనమాట. ఏంటి అభిమానం? అది ఈ దేహము నేను అనే అభిమానం. తనకు ఏది కనపడుతుందో దాన్ని ప్రేమించడం. ఏదో ఒక వస్తువు తనకు నచ్చింది, ఈ దేహమే అనుకోండి,
లేక తల్లిదండ్రులు అన్నప్పుడు వారి మీద ప్రేమ, భార్యాపిల్లలు అనుకున్నప్పుడు వారి మీద ప్రేమ, ఇలా అన్నిటిపైన అభిమానం కలగడము, ముఖ్యంగా నేను అనే అభిమానముతో నేనును అభిమానించడము. ఈ అభిమానం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ నేనుకు తరువాత రాగద్వేషాలు మొదలైనవి. ఈ రాగద్వేషాలు మొదలవుతూ వీరు నావారు అనుకున్నప్పుడు, ఇది నాది అనుకున్నప్పుడు వాటిపైన ప్రేమ కలుగుతుంది. పద్యంలో చెప్పిన పదాలకి అర్థాలు ఇప్పుడు వివరంగా వస్తున్నాయి. వారు నావారు కాదు, అది నాది కాదు, వీటికి నాకు సంబంధం లేదు అనుకున్నప్పుడు ద్వేషం ఏర్పడింది, రాగము ఏర్పడింది, ద్వేషము ఏర్పడింది. దేనివల్ల? అజ్ఞానం వల్ల. అందులో ఏం కోల్పోయాడు? వివేక జ్ఞానం కోల్పోయి అవివేకంతో ఇలా సంచరిస్తున్నాడు. మరి వీరు నావారు కాదు, వీటికి నాకు సంబంధం లేదు అనుకున్నప్పుడు ద్వేషం కలుగుతుంది. నచ్చిన వాటిపై భావన కుదిరినప్పుడు రాగము, నచ్చని వాటిపై భావన లేక ద్వేషము కలుగుతుంది. నాది అనుకున్నప్పుడు కర్మలు చేయడము అంటే పనులు, నా వస్తువు అనుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం, దానికి ఏమేం కావాలో ఇంకా చేయడం. నాది కాదు అన్నప్పుడు వాటిని విడిచిపెట్టడం, వేరే కర్మలు చేయడం. అందువల్ల రాగద్వేషాలు కలిగి శారీరకంగా మానసికంగా కర్మలు చేస్తూ ఉంటాడు. రాగం అంటే ప్రేమించిన వాటిని వాటితో కలిసి పనిచేయడం. ద్వేషం అంటే అవి నావి కాదు అని ద్వేషించినప్పుడు వాటితో దూరంగా ఉండడం. ఈ విధమైన కర్మలు సంకల్పరూపమైన జన్మలు వస్తున్నాయన్నమాట. ఈ కర్మలంటే ఏంటి? పనులు. ముఖ్యంగా దీనికి ఒక ఉపమానం ఏం చెప్పుకోవాలంటే, ఇద్దరు భార్యాభర్తలకి పిల్లలు లేరు, చాలా కాలం ఎదురు చూశారు, పిల్లలు పుట్టలేదు. ఎవరెవరో ఏం చెప్తున్నారంటే, మీకు పిల్లలు లేకపోయినా ఎవరైనా ఒక అబ్బాయిని తెచ్చుకొని పెంచుకుంటే, దత్తత తీసుకుంటే అది మంచిదే. అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేకపోతే మీకు మంచి గతులు కలగవు, అంచేత ఏదో ఒక అబ్బాయిని తెచ్చుకొని పెంచుకోండి అని చెప్పి సలహాలు ఇస్తున్నారు. ఓహో, అది బాగుంది అనుకుని ఏదో ఒక అబ్బాయిని తెచ్చుకొని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. వాడు చిన్న పిల్లవాడిని తెచ్చుకున్నారు. ఎప్పుడు చిన్నపిల్లలనే తెచ్చుకుంటారు. ఎందుచేతంటే వాడు సొంతంగా పెంచి సొంతంగా మంచివాడిగా తయారు చేసుకోవాలి. ఇక అక్కడి నుంచి ఆ కుర్రవాడికి ఆటలు పాటలు, ఆలన పాలన, ఆహారం విహారం ఇవన్నీ చూసుకుంటున్నారు. వాడికి ఏదైనా కొంచెం చిన్న జ్వరం వచ్చిందంటే ఇంక వీడికి వచ్చినట్టే ఉంది, బాధకరం. ఇక చదువులో వేసి మొదలెట్టేసరికి వాడు సరిగా ఆ చదువు దగ్గర పని చేయకపోతే ఇక వాడు బాగా చదవాలి, పెద్దవాడు బాగా చదవాలి, పెద్ద చదువులు చదవాలి అనుకోవడం. సరే, అలాగే చదువులు చదివించారు. పెద్ద మంచి ఉద్యోగం రావాలి, దానికి ఎంత కష్టపడాలి? వీళ్ళు డబ్బులు సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, ఎంతంత వందల కానించి వేలు కానించి లక్షల వరకు వాడి గురించి, అది నాది అనుకున్నందుకు, నావాడు అనుకున్నందుకు లక్షల వరకు సంపాదించి తెచ్చి వాడికి ఖర్చు పెట్టాలి. ఆ చదువులకి చదువు వచ్చింది, ఉద్యోగం కూడా వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మంచి పిల్లని చూసి పెళ్లి చేయాలి. ఆ మంచి పిల్ల కోసం ఎన్నో చోట్ల వాకపు చేయటం. సరే, ఏదో కుదిరింది, పెళ్లి చేశారు. పెళ్లి చేసిన దగ్గర నుంచి ఇంకా పిల్లలు పుడతలేదు వీళ్ళకి, మనకులాగా అవుతుందేమో అనుకోవడం. సరే, పిల్లలు పుట్టారు. ఇక వాళ్ళని ఆడుకుంటూ ఆడించుకుంటూ వాళ్ళకి ఏదన్నా తేడాలు వస్తే వీళ్ళకే బాధ కలగటం,
వాళ్ళు మళ్ళీ బళ్ళోకి వెళ్ళి బాగా చదవాలనుకోవడం, వాళ్ళు పేరు తేవాలనుకోవడం తనకి. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి పాకింది. ఇదంతా ఏమిటి అంటే ఇప్పుడు పద్యంలో చెప్పినటువంటి నిర్గుణమైన తనయందు మాయ ఆవరించింది. ఏదా మాయ? 25 ఇంద్రియాలతో కూడినటువంటి ఈ శరీరము. ఆ మాయ వల్ల అజ్ఞానం ఏర్పడుతుంది. అంటే జ్ఞానమైన తన స్వరూపాన్ని మర్చిపోయాడు. ఈ కనిపించే శరీరమే నేను అనుకుంటూ దాని భావంలో ఉన్నాడు. అది నిజం కాదు కాబట్టి అజ్ఞానం అన్నారు. నిజమైన దాన్ని మర్చిపోయాడు కాబట్టి జ్ఞానం అది మర్చిపోయాడు. అజ్ఞానంతో ఏమొచ్చిందని చెప్పాము? అవివేకం. అంటే సత్యమేదో అసత్యమేదో గ్రహించలేక అవివేకం చేత ఏమేం చెప్తున్నాడో ఏమేం చేస్తున్నాడో తనకు నచ్చిన ఎలా కూడా ప్రేమించడం, నచ్చని వాటిని ద్వేషించడం, ఆ వివేకం వలన అభిమానం వలన రాగములు ఏర్పడడం, దాని పక్కన ద్వేషం ఏర్పడడం, ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయి? తన వల్ల వచ్చినాయి. ఈ విధంగా ఆత్మయందు మాయ ఎట్లా ఆరోపితమైందో, ఈ మాయ యందు అజ్ఞానం ఎట్లా కలిగిందో, ఆ అజ్ఞానం అవివేకం ఎలాగా మారిందో, అవివేకమందు అభిమానం ఎలా మారిందో, అందులో రాగాభిమానాలు ఎలాగ ఉత్పత్తి అయినాయో, వాటి వల్ల కర్మలంటే ఇప్పుడు పిల్లవాడు పెంచుకుంటే వాడికి ఎన్నో పనులు చేసుకుంటూ ఎలాగైతే వాడితో పాటు అన్ని పనులు చేస్తున్నారు వాడి కోసం, అది కర్మలు పెరుగుతున్నాయి, పనులు పెరుగుతున్నాయి. ఈ పనులు అవన్నీ కూడా వాటి యొక్క తత్ఫలితాలు జన్మ సంస్కారంగా మారి ఈ ఉన్న శరీరం పడిపోయిన తర్వాత అదంతా ఒక జీవ సంస్కారంగా దాన్ని అనుభవించడానికి, ఫలితాన్ని అనుభవించడానికి జీవ సంస్కారం వేరొక జన్మ ధరించవలసి వస్తుంది. పద్యంలో ఏం చెప్పబడింది? ఆ కర్మల వలనే జన్మలు తిరగవలసి వస్తుంది. ఇది ఈ విధంగా ఈ తీర్మానం ఎలా జరిగిందో ఈ బాగా పరిశీలన చేసి చూస్తే ఈ భ్రాంతి నీకు ఎట్లా వచ్చింది, ఎట్లా తోచింది? ఆత్మస్వరూపానికి దేహ ప్రపంచ భ్రాంతి ఎట్లా తోచింది? ఇది ఎవరు పుట్టించారు, ఎవరు ఈ మాయను చేసినారు అని బాగా ఆలోచిస్తే దీనికి మనకు లేకనే తోచిన ఆధ్యారోప భ్రాంతి ఒకటి కలదు. అనగా తాడుని చూసి పాము అనుకోవడం. అక్కడ పాము లేకపోయినా సరే పాముగా భావించాం తాడును. దేనివలన? చూసిన నేత్రాలు, వాటితో పాటు పనిచేసినటువంటి తెలివి, మనసు, ఇవన్నీ కలిసి అలా భావించాయి. అలానే ఇంకో ఉపమానం, ఎండు మొద్దు ఆ దారెమ్మటి వెళ్తుంటే దూరంగా ఉంది ఒకటి, అది చూసి ఎవరో దొంగ అతను ఈ దారి పోయే వాళ్ళని పట్టుకుని డబ్బులు లాక్కొని కొడతా ఉంటాడేమో ఇతను దొంగవాడంటే అని భావించటం. అక్కడ దొంగ లేడు, ముద్దే ఉంది. ఈ విధంగా ఆధ్యారోప భ్రాంతి అన్నారు దాన్ని. అనగా మనకు ఒక ఆరోపణ పద్ధతి ఉన్నది. ఒకటి పరిపూర్ణము లేనెరుక. అయితే దాని యందున ఈ సుఖదుఖములు ప్రపంచాన్ని ఆరోపించే స్వభావము వచ్చిందన్నమాట. అది విశేషం. అయితే ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మనకి తెలియబడేటటువంటివి. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? గురు శిక్షణలో గురువు ద్వారా ఈ యొక్క విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు తెలుస్తాయి. దానికి సాంఖ్య సూత్ర విధానము క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. మరి ఈ వృత్తులు ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా కలుగుతున్నాయో అన్నీ చెప్పగానే గ్రహించేటటువంటి
మనస్తత్వం దాని మీద కావాలనేటువంటి తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉండాలి. సరే, ఇంతవరకు జన్మహేతు లక్షణం గురించి చెప్పుకున్నాం. మరి దానికి ఆపోజిట్ అయినటువంటి జన్మరహిత లక్షణం, ఇంతకుముందు అజ్ఞానం అనుకున్నాం. అజ్ఞానం వల్ల ఒకటి చెప్పుకున్నాం వచ్చినాయని. మరి ఇప్పుడు ఆ అజ్ఞానాన్ని, ఆ అవివేకాన్ని, రాగాదుల్ని అన్నీ విడిచిపెట్టి అన్నిటికీ అతీతమైనటువంటి జ్ఞానాన్ని పొందడం విషయంలో మరొక పద్యం ఇప్పుడు చెప్పుకుంటాం. ఏమిటా పద్యం అంటే, జ్ఞాని అయ్యే లక్షణం. జ్ఞాని అయ్యే లక్షణం. ఇందాక అజ్ఞాని అయ్యాడు, ఇప్పుడు జ్ఞాని అయ్యే లక్షణం. ఇది 76వ పద్యం. బ్రహ్మమందాత్మైక్య భావంబు తెలిసితే అజ్ఞాన వృత్తులు అణుగుచుండు. అజ్ఞాన వృత్తులు అణిగిన పిమ్మట అవివేక వృత్తులు అణుగుచుండు. అవివేక వృత్తులు అణిగిన పిమ్మట రాగ అభిమాన వృత్తులు అణగుచుండు. అభిమాన వృత్తులు అణిగిన పిమ్మట రాగాదులెల్ల విరాగమౌను. రాగములు పోయినప్పుడు కర్మములు తొలగు. కర్మములు తొలుగ నిర్మల బ్రహ్మజ్ఞాని యగును. ఏం చెప్పారు ఇక్కడ? బ్రహ్మమందాత్మైక్య భావంబు తెలిసితే, అనగా పంచభూత రహితమైనటువంటి స్వరూపము ఆత్మ. అది నా నిజస్వరూపమని ఎరిగి ఈ ఆత్మను బ్రహ్మమందు ఐక్యపరిచే భావము రావాలి, కుదరాలి. అయితే ఈ శరీరం అనే ఆవరణలో ఉన్నటువంటిది ఆత్మ. అలాగే అన్ని శరీరాల్లోనూ ఉండేది ఆత్మే. మరి ఈ శరీరంలో ఉండే ఆత్మ అంతటా ఉండే బ్రహ్మము వేరు కాదు. అది ఇది ఒకటే. బ్రహ్మమన్నా ఆత్మన్నా ఒకటే. కానీ ఈ ఆత్మ బ్రహ్మములో ఒక భాగం అన్నమాట. బ్రహ్మము నుండే ఆత్మ. ఆత్మని ఎందుకన్నాం? శరీరం అంతట మట్టికి ఉన్నటువంటిది కాబట్టి. శరీరం అంత మట్టికి ఉన్నది కాబట్టి ఆత్మని చెప్పబడింది. బ్రహ్మం అంటే ఇంకా ఎక్కువగా ఉన్నదని. అందుచేత ఇక్కడ ఈ ఆత్మ అనేటువంటిది బ్రహ్మములో ఒక భాగమే సుమ. కాబట్టి ఆ విధంగా నీకు ఐక్యభావం రావాలి. భిన్నత్వం నుండి ఏకత్వ భావంకి రావాలి. ఇప్పుడు ఆత్మ ఒకటి, బ్రహ్మం ఒకటి అని చెప్పుకున్నాం కదా. ఇది భిన్నముగా వేరువేరుగా లేదు, ఒకటే అనేటువంటి జ్ఞానం కుదరాలి. నాకు మోక్షం వస్తుందా, నాకు మోక్షం ఇచ్చేవారు ఎవరు, ఇలాంటి సందేహాలు పెట్టుకోకూడదు. ఈ విచారణ వల్ల తొలగిపోతాయి. అజ్ఞాన వృత్తులు అనగా నేను జీవుడను, నేను దేహస్వరూపుడను, నేను జీవాత్మను, నేను దేహాత్మను, నేను సగుణమును, తన నిజస్వరూపము ఆత్మని తెలియకపోవడం వలన ఇటువంటి ఆలోచనలు వస్తాయన్నమాట. ఆత్మని ఎప్పుడైతే తెలియలేదో, మర్చిపోయాడో అది అజ్ఞానం అని అర్థం. ఎప్పుడైతే ఈ అజ్ఞానం తన నిజస్వరూపం ఆత్మని, ఆత్మ అంతటా ఉండే బ్రహ్మము ఒక్కటేనని ఐక్యభావం తెలుస్తుందో అప్పుడు ఈ అజ్ఞానం తొలగిపోతుంది. ఇప్పుడు దేని మీద చెప్పుకుంటున్నాం మనం? జ్ఞాని అయ్యే లక్షణం. జ్ఞానం అంటే ఒక వస్తువు సత్యమైనటువంటి దాన్ని మిగతా అనేక వస్తువులన్నీ అనాత్మని, దాని యొక్క నిజాన్ని తెలుసుకోవడం. అయితే ఇప్పుడు నేను దేహస్వరూపుడను అనే జీవాత్మ, దేహాత్మ గుణాలు తన నిజస్వరూపమైన ఆత్మయందు తెలియకపోవడమే అజ్ఞానం. ఎప్పుడైతే తన నిజస్వరూపం ఆత్మని
ఈ ఆత్మ అంతటా ఉండే బ్రహ్మం ఒక్కటేనని ఐక్యభావం వస్తుందో అప్పుడు అజ్ఞానం తొలగిపోయినట్లు. ఇక అవివేకము, నిత్యమేదో అనిత్యమేదో తెలియకపోవడము అవివేకము. తన సస్వరూపము ఈ శరీరము కాదు సుమా, ఈ కనిపించే శరీరము తన స్వరూపం కాదు, ఇంద్రియములు కూడా తన స్వరూపం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు. వీటినన్నిటినీ తెలుసుకునే తెలివి అయిన ఆత్మని తెలిసినప్పుడు ఆత్మకు కనపడేవి అనిత్యములని తెలుసుకోవడమే వివేక జ్ఞానం. ఇటువంటి జ్ఞానం కలిగినప్పుడు అభిమాన వృత్తులు తొలగిపోతాయి. అందుచేత సత్యమైనటువంటి ఆత్మ యొక్క నిజాన్ని తెలుసుకున్నాడు. అసత్యమైనటువంటి ఈ స్వరూప స్వభావాలు సత్యంగా ఉండేవి కాదని గ్రహించాడు కాబట్టి, అటువంటి జ్ఞానం కలిగింది కాబట్టి ఇక అభిమాన వృత్తులు తొలగిపోతాయి. ఇది నాది, అది నీది అనుకున్నంత మాత్రాన దాని యందు రాగాభిమానాలు పెట్టుకోనవసరం లేదు అనే జ్ఞానం కలుగుతుంది అన్నమాట. ఇక అభిమానం అనగా తనకు సంబంధించిన వాటిని తనను తాను ప్రేమించడము, ఏ విధమైన అభిమానం ఉంటే రాగద్వేషములు ఉంటాయి. ఈ ప్రేమ అనగా మనకు ఉండే అభిమానము కేవలము మనపైన మనకు సంబంధించినటువంటి వారి మీద ఉంటుంది. భార్య, పిల్లలు, తల్లి, తండ్రులు, మన సోదరులు, అలాగే ఇరుగు పొరుగు వారినో చూసినప్పుడు మనకు వారిపై ప్రేమకు బదులు కొంతమంది మీద ద్వేషం కూడా కలుగుతుంది. అనగా మనకు ఉండే ఈ అభిమానం అతి చిన్నది. మనం అందరినీ ప్రేమించలేము. మనకి అభిమానం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అందరినీ ప్రేమించలేము. మనది అంటేనే అభిమానిస్తాం, ప్రేమిస్తాం. మనది కాదు అంటే ద్వేషిస్తాం. శ్రీరాముని గురించి రామాయణమునందు చెప్పినట్లు శ్రీరాముడికి దేశంలో ఉండేవాళ్ళందరూ, తన దేశంలో ఉండేవాళ్ళందరూ ప్రేమించే ప్రేమ ఉండినటువంటిదట. అనగా ఆయన ప్రేమ ఎంత విశాలమైనటువంటిది. అనగా అంతఃకరణము కలిగి, విశాలమైనటువంటి అంతఃకరణము కలిగి అందరినీ ప్రేమించేవాడని చెప్పబడింది ఆ రామాయణంలో. ఈనాటికి ఆయన్ని అందరూ కూడా ప్రేమిస్తారు. మనము మన ప్రేమ కూడా అలాగే ఉండి సాధ్యమైనంత వరకు ఎవరిని ద్వేషించక అందరినీ ప్రేమించే గుణమునకు మనము అలవర్చుకుంటే శ్రీరాముని గురువైనటువంటి వశిష్ఠుని ద్వారా శ్రీరాముడు ఆత్మబోధన తెలుసుకొని దేహాత్మ బుద్ధిని విడినాడి, అంటే ఈ శరీరము నేను అనేటువంటి భావన విడిచిపెట్టి ప్రపంచ భావన కూడా వదిలి ఆత్మతత్వమును ఎరిగి ఈ నేనైన ఆత్మ సర్వజీవుల్లోనూ ఉన్నది, అది నేను ఒకటే, అది నేను ఒకటే అని తెలుసుకొని శుద్ధ చైతన్య స్వరూప స్థితిలో ఉన్నాడు శ్రీరాముడు. అదే విధముగా మనం కూడా గురుదేవుని యొక్క శిక్షణలో ఈ యొక్క విషయాలన్నీ కూడా సక్రమంగా తెలుసుకొని ఈ జన్మహేతు లక్షణములు పరిశీలన చేసుకుని మన స్వరూపము కూడా ఆత్మయే అని అది మనకు తెలియక మన స్వరూపం మరచి శరీరమే నేనని భావించినందువలన శరీర అభిమానముతో ఈ శరీర సంబంధమైన వాటిని ప్రేమిస్తూ నిత్యానిత్య వస్తువివేకము లేక అభిమానము, అనురాగము, అవివేక వృత్తులతో, రాగద్వేషములతో అనేక కర్మలు చేయొచ్చు. వీటి వలన సుఖదుఖములు అనుభవిస్తూ ఉన్నామన్నమాట. ఇటువంటి స్థితిలో ఉండిన మనకు గురువుగారు కర్మలు, రాగద్వేషములు, అభిమానములు, అవివేకములు, అజ్ఞానము పోగొట్టి ఈ ఆత్మయందున కల్పితమైన మాయ అంతా తొలగించి విచారణ ద్వారా
మన నిజస్థితిని మనకు తెలిపినప్పుడు మనము ఈ యథార్థమును తెలుసుకున్న తరువాత మనలోనికి మలినము పోగొట్టుకొని శ్రీరాముని వలె మనము కూడా అందరినీ ప్రేమించే స్వభావం కలిగి ఉంటాం. నిజంగా మనం అందరినీ ప్రేమించినప్పుడే మనల్ని ప్రేమించుకున్న వారం అవుతాం. అందరూ మనల్ని ప్రేమించగలుగుతారు. నిర్మలమైన స్థితిలో ఉండగలుగుతాం. రాగములు ఉన్నప్పుడు కర్మలు చేయడము, రాగములు తొలగినప్పుడు మనోరూపములో సంకల్ప వికల్పములు చేయక నిర్మల జ్ఞాని అవుతాడు. అటువంటి నిర్మల జ్ఞాని యొక్క స్థితి పొందటానికి మానసిక శారీరక వృత్తులు తొలగిపోవడానికి మనము గురుదేవుని దగ్గర శ్రవణము, మననము, నిధి ధ్యాస చేయొచ్చు. విద్య సంపూర్ణముగా పూర్తి చేసుకోవాలి. సందేహ నివృత్తి చేసుకోవాలి. సందేహరహితులయ్యే వరకు ఇతర శాస్త్రములు అవసరం లేదు. మనకి ఇతర గురువుల దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు. నీ గురువు నీ గురించే బోధిస్తాడు. నీకేమి కావాలో అన్నీ బోధిస్తాడు. అక్కర్లేనివి బోధించడు. కానీ ఇంకొక గురువుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అవి చెప్పారా నీకు, ఈ చెప్పారా నీకు, అయితే మీ గురువుకి రాలేదేమో అవి, ఇలాంటి మాట్లాడతారు. అందుచేత ఇంకో గురువు దగ్గరికి అవసరం లేదు. అలాగని అది తప్పు కాదు. వినదగు ఎవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగును. కానీ కళ్ళ నిజము తెలిసిన ధన్యుడి పో నీతిపరుడని చెప్పబడింది. కాబట్టి ఎవరు చెప్పినా వినవచ్చు. దాన్ని పరిశీలన చేసుకుని గ్రహించి ఏది నీకు అవసరమో దాన్ని ఉంచుకొని అవసరం లేని విడిచిపెట్టాలి. అంతేగాని ఆయన అలాగన్నాడు నిజమేనేమో అని సంశయాలు పెట్టుకుంటే నీ గురువు మీద నీకు ద్వేషం వచ్చేస్తుంది. కాబట్టి మనసుకు చలించిపోయే గుణం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మనసును చక్కబెట్టాలంటే గురువుగారు తిరిగి నీకు ఎంత బోధ చెప్పాల్సి ఉండును. అవిద్య పూర్తిగా తొలగిపోయి పూర్ణ విద్యావంతుడు అయ్యే వరకు గురువుగారి వద్ద గురువును సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడని అత్యంత భయభక్తులు కలిగి క్రమశిక్షణతో బోధ వినాలి. ఈ విధముగా విన్నప్పుడు మనకు మన స్వరూప స్థితిని కలిగిస్తారు. అదే ఆత్మీయ స్థితి. ఈ విధంగా జ్ఞాని అయిన తరువాత ఏ విధంగా చూసినా వీడు ఒక్కడే ఉంటాడు. ఇవన్నీ వస్తువుల్ని గ్రహించడు. తాను మాత్రమే తనుగా ఉంటాడు. ఇటువంటి ఆత్మపురుషోత్తముడు సంపూర్ణముగా పొందాలంటే మరి అందుకు కావలసినటువంటి పరిశ్రమ చేయాలి కదా. అష్టాంగ యోగములు ఎందుకు చెప్పారు? నీ దేహేంద్రియాదులు ప్రపంచ విద్యను నేర్చుకుని మొరటుగా తయారైపోయినాయి. ప్రశాంతత, నిర్మలత్వం లేదు. వాటిని నీవు స్వాధీనం చేసుకోవడానికి, వాటి నడవడికలు ప్రశాంతతగా నడిపించుకోవడానికి ఆ అష్టాంగ యోగముల్లో వివరించారు. తరువాత ప్రత్యాహారము, ధారణ, ఈ రెండు మరి సక్రమంగా కుదరకపోతే ఈ విద్యలో నీవేమీ తెలుసుకోలేవు. మరి ఈ రెండు ఎప్పుడైతే కుదిరియో ధ్యానం కుదురుతుంది. ధ్యానం అంటే ఒకే వస్తువు ఉండాలి. అక్కడ ఇంకోటి ఉండటానికి వీల్లేదు. నాకు ఆత్మ దర్శనం అయింది, అవుతుంది, కనబడుతుంది, నేను చూశాను, ఇలాంటి ఏం మాటలు ఉండవు. అక్కడ ఒకటే ఉంటుంది. ఏమిటది? సస్వరూపానుసంధానం. అంత పరిశ్రమ చేస్తే అక్కడ సమాజస్థితి పొందుతాడు. అటువంటి సమాజస్థితి పొందినప్పుడే మరి తాను ఒక్కడే. మరి సరిపోయిందా? అక్కడికి పాస్ అయ్యాడంటే అవలేదు. కాబట్టి మళ్ళీ పంచకోశాల యొక్క పాఠం చెప్పి వాటి వివరాలన్నీ గ్రహింపజేసి
అవ్యక్తంగా ఉన్నటువంటి నీ యొక్క ఆత్మస్వరూపమయందు ఈ పంచకోశాలు ఆవరించి ఉన్నాయి. వాటిని పరిశీలన చేస్తే వాటిని తప్పిస్తేనే కానీ నీ యొక్క అవ్యక్త రూపమైన నిజస్థితి తెలియదు. దానికి ఎంత పని ఉంది. అన్నమయ కోశాన్ని జయించాలి, ప్రాణమయ కోశాన్ని జయించాలి, మనోమయ కోశాన్ని జయించాలి, విజ్ఞానమయ కోశాన్ని జయించాలి, ఆనందమయ కోశాన్ని జయించాలి. అప్పుడు హిరణ్మయ కోశమైనటువంటి నీవు ఇవన్నీ కూడా ఇంత బాగా మరి సద్గురువు యొక్క శిక్షణలో తెలుసుకుంటూ ఆ స్థితిని పొందాలి. అంతేనా? సరిపోలేదు. సాధన చతుర్టే సంపత్తి చెప్పారు. అదంతా మరి పరిశీలన చేసి గ్రహించినప్పుడు చివరికి మిగిలేది ఏమిటి? ఆత్మ పురుషోత్తముడైన ఒక్కటి మాత్రమే. అదే అద్వైత స్వరూపము, అద్వైత స్థితి. అనేకత్వాన్ని విడిచి ఏకత్వం పొందేటటువంటి పరిశ్రమ. అష్టాంగ యోగముల్లో సమాధి స్థితి, పంచకోశముల్లో హిరణ్మయ కోశము, సాధన చతుర్టే సంపత్తిలో సమాధానము, ఆ తరువాత ముముక్షత్వం. ఏమిటి ముముక్షత్వం అంటే? మోక్షము కోరుట. మోక్షం కావాలని అందరూ కోరేస్తారు. మరి ఇంత చివరని చెప్పడం ఏంటి ఈ వాక్యం? ముముక్షత్వం అని. మిగతా ముందు పాఠాలన్నీ ఏమిటి? కాబట్టి ముముక్షత్వం అంటే జన్మరహితం చేసుకునేటటువంటి ఆకాంక్ష ఏ విధంగా పోద్ది? ఇంతవరకు అనేకత్వాన్ని ఏకత్వం చేశాడు, మళ్ళీ దాన్ని పరిశీలన చేస్తే అదే అనేకత్వం అవుతుంది. మళ్ళీని అదే ఏకత్వం చేస్తున్నాడు ధ్యానంలో, సమాస్థితిలో. ఈ విధంగా పరిశీలన చేసి చూస్తే అనేకత్వం ఏకత్వం అవుతుంది, ఏకత్వం అనేకత్వం అవుతుంది. ఇది బాగా ఫైనల్గా పరిశీలన చేసి ఆ గురుదేవుని యొక్క శిక్షణలో గురుదేవునితో అవసరమైతే సంవాదం, వాదనా రూపంలో దీనికి ఎట్లా అయింది, దానికి ఎట్లా అయింది, దీనికి దానికి విశేషం ఏమిటి అనేటువంటి పరిశీలన కావాలి. అక్కడ తేల్చుకోవాలి. అక్కడ ఏది సత్యత్వము, ఏది స్థిరత్వము అనేటువంటి దాన్ని. అలా శిక్షణ పొందినప్పుడు అద్వైత స్థితి పొందాడు. దానికి అంత పనిచేసి అంత అద్వైత స్థితిని పొందినటువంటి వాడికి చతుర్మహావాక్యములు ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఆ పాఠం ప్రత్యేకంగా దానిలో 2 మాటలు చెప్పుకుంటాం. అనేకత్వాన్ని విడిచి ఏకత్వం పొందినటువంటి వాడికి అక్కడితో సరిపోలేదు. ఈ అనేకమన్నీ ఎట్లా వచ్చినాయి? ఒక్కటి ఉంటేనే అన్నీ వచ్చినాయి. ఆ ఒక్కటి లేకపోతే ఇవన్నీ వస్తాయా? కాబట్టి ఆ ఒక్కటే కానీ ఇవన్నీ కూడా కాదు అని వాటిని ద్వేషపూరితంగా అది కాదు అని ద్వేషపూరితంగా వదిలేస్తే దానికి ఏమైంది? ఒకటి ప్రేమించడం, ఒకటి ద్వేషించడం అయిపోయింది మళ్ళీ. కాబట్టి ఒకటి ప్రేమించి ఒకటి ద్వేషించడానికి వీలు లేదు. అన్నీ సమానంగా చూడాలి. అది సమైక్య జ్ఞానం కుదరాలి. మళ్ళీ ఈ ఒకటి ఎందే అనేకత్వం ఏర్పడ్డాయి. ఇవన్నీ దేని ఎందు వచ్చాయి? ఈ యొక్క ఆత్మతత్వం నుంచి వచ్చాయి. కాబట్టి ఆత్మతత్వం లేని వస్తువు ఒక్కటి కూడా లేదు. ఏ ఆత్మస్వరూపాన్ని సంపూర్ణంగా నువ్వు దర్శించావో ప్రతి భౌతిక వస్తువు కూడా అటువంటి ఆత్మస్వరూపముగా నీవు సమైక్య జ్ఞానంగా ఎరుగొండాలి. అది వ్యష్టిగత జ్ఞానం సరిపోదు, సమిష్టిగత జ్ఞానం కావాలి అని చెప్పబడ్డాయి.
ఆ తరువాత అంత పనివాడికి అంత శిక్షణ పొంది అంత స్థితి పొందినటువంటి వాడికి అప్పుడు 4 వేదాలు 4 సర్టిఫికెట్లు ఇచ్చినాయి, 4 బిరుదులు ఇచ్చినాయి, 4 ప్రశ్నలు వేసినాయి. ఏమిటవి? ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఈ పాఠాలు ఇంతకుముందు కొన్ని క్లాసుల్లో చెప్పుకున్నాము. మరి కాబట్టి దేని తర్వాత ఈ విధంగా తెలుసుకోవాల్సి వస్తుంది, దేని తర్వాత తెలుసుకుంటే ఏది మనకి జ్ఞానాతీతమైనటువంటి అచల పరిపూర్ణం, అక్కడికి వెళ్ళటానికి ఇవన్నీ కూడా నేర్చుకుని పొంది అది జన్మరహితమైనటువంటి తెలుసుకునే విశేషం. ఈ విధంగా జన్మహేతు లక్షణాలు, ఈ జన్మరహితం కావడానికి జ్ఞాని అయ్యే లక్షణాలు, ఈ 2 పద్యాలు ఇవాళ చెప్పుకున్నాం. కాబట్టి తరువాత మరొకసారి కలిసినప్పుడు మళ్ళీ ఒక భాగం చెప్పుకుంటాం. జై సద్గురు బ్రహ్మరాజుకు.